హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిల్గ్రిమ్ నాన్ డ్రైయింగ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ షాంపూ అయితే నేను ఫుల్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. నాకు ఎలా అనిపించింది, దీనివల్ల నాకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అలానే డిసడ్వాంటేజెస్ ఏమనిపించాయి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ షాంపూ మనకి 200 ml ప్రొడక్ట్ 220 రూపీస్కి అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. నైకా, పర్పల్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అని కూడా ఉంది. అండ్ మెయిన్ ఈ షాంపూ ఏమంటే మనకి డాండ్రఫ్ పోతుంది, అలానే హెయిర్ స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా అని చెప్పేసి క్లెయిమ్ చేసి ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి ఆస్ట్రేలియన్ టీ ట్రీ, అలానే సాలిసిలిక్ యాసిడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ సూట్స్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అని కూడా ఇచ్చున్నారు. అండ్ ఈ షాంపూ నిజంగా మన హెయిర్కి డాండ్రఫ్ పోతుందా అంటే నాకైతే ఫస్ట్ వాష్లో అయితే అనిపించలేదు. 1-2 వాషెస్లో కంటిన్యూగా నేనైతే మొత్తం బాటిల్ కంప్లీట్ చేసి ఇప్పుడు నా హెయిర్ చూస్తే ముందు కన్నా పర్లేదనమాట. మొత్తం డాండ్రఫ్ పోయిందని నేను చెప్పట్లేదు, కొంచెం పర్లేదని చెప్తాను. అండ్ మన హెయిర్ అనేది చాలా అంటే నా స్కాల్ప్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. సో డ్రైనెస్ కూడా కొంచెం తగ్గింది. అలానే దీని ఫార్ములా మనకి ఎలా ఉంటుంది అంటే కొంచెం థిక్ క్రీమీగా ఉంటుంది అనమాట. సో మన హెయిర్లో అంటే మన స్కాల్ప్లో ఉన్న డర్ట్ని అయితే రిమూవ్ చేసేస్తుంది. సో అలానే డర్ట్ పోయి మన స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది. అలానే నాన్ డ్రైయింగ్ అయితే ఏమనిపించలేదు నాకు, ఇప్పుడు తగ్గింది. ముందు నా స్కాల్ప్ చాలా డ్రైగా ఉండేది. అలానే కంప్లీట్గా అయితే పోదు, రోజు కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే మన హెయిర్కి నీట్గా నరిషింగ్ అవుతుంది కదా. సో అలానే ఈ షాంపూ రాసుకుంటే మనకు మంచి మాయిశ్చరైజ్గా అనిపిస్తుంది, హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ సిల్క్గా అనిపిస్తుంది. అలా అని చెప్పి అది కంప్లీట్గా అలా ఉండదు, ఆఫ్టర్ కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ డ్రై అయిపోద్ది. సో ఈ షాంపూ ఏమంటే యూజ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే డాండ్రఫ్ అయితే తగ్గింది కొంచెం, అలానే హెయిర్ కొంచెం డ్రైనెస్ అనేది తగ్గిందనమాట. ముందు కన్నా చూసుకుంటే మన స్కాల్ప్ డ్రైనెస్ తగ్గింది. అలానే ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ కూడా కొంచెం తగ్గిందనమాట. అండ్ దీంట్లోనైతే ఫ్రాగ్రెన్స్ అయితే ఉంది, అది కొంచెం మైల్డ్గా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఫ్రాగ్రెన్స్ కొంచెం హార్డ్గా కూడా అనిపిస్తుంది అనమాట సూట్ కాపోయిన వాళ్ళకి, కానీ అంత మనకేమి ఇరిటేట్ చేసేంత ఫ్రాగ్రెన్స్ ఏమీ అనిపించదు. అలానే ఈ షాంపూ ఏమంటే మనకి లేదర్ కూడా అవుతుంది. ఇప్పుడు పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ ప్రొడక్ట్ కదా, లేదర్ అవుతుందంటే లేదర్ అయితే అవుతుంది. అప్పుడే కదా మన హెయిర్లో ఉన్న డర్ట్ అంతా పోతుంది. మన స్కాల్ప్ని చాలా ఎక్స్ఫోలియేట్ చేసి మన స్కాల్ప్లో డర్ట్ అంతా రిమూవ్ అవుతుంది. అలానే మన స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంచుతుంది. టైం అయితే పడుతుంది. చాలామంది పాజిటివ్గా ఫస్ట్ అండ్ సెకండ్ వాష్లోనే రిజల్ట్స్ బాగా పాజిటివ్గా కనిపించాయని చెప్పారు, కానీ నాకు అలా అనిపించలేదు. అలానే మన హెయిర్ని కంప్లీట్గా మాయిశ్చరైజ్గా ఉంచదు, కొంచెం ముందు కన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా అనిపిస్తుంది. అది నాకైతే హెయిర్ ఫాల్ అయితే ఏం లేదు, ఎందుకంటే ముందు నుంచి హెయిర్ ఫాల్ నాకు నడుస్తుంది కాబట్టి షాంపూ రాయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే అనిపించలేదు. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, కానీ ఇమీడియట్లీ రిజల్ట్ కోసం అయితే ట్రై చేయకండి. టైం అయితే పడుతుంది. ఒక 2-3 మంత్స్ మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నా మనకు తెలుస్తుంది. ఒకవేళ మీకు సూట్ కావట్లేదు అంటే వెంటనే స్టాప్ చేసేయండి. అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.